హాయ్ గైస్, అందరూ ఎలా ఉన్నారు? సో ఈరోజు మనం చెప్పబోయే టాపిక్ ఏంటంటే, ఈ రివర్ పేరు డాన్యూబ్ అనమాట. డాన్యూబ్ రివర్ అంటారు. ఈ రివర్ పక్కన అటు సైడు ఒక 100 ఇయర్స్ బ్యాక్ నుంచి ఓల్డ్ షూ, ఐరన్‌తో తయారు చేసిన షూ అనమాట అక్కడ పెట్టారనమాట ఒక 100 ఇయర్స్ నుంచి. అది ఎందుకు అలా పెట్టొచ్చింది? ఏం జరిగింది 100 ఇయర్స్ బ్యాక్ అనేది మీకు ఈ వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాం. ఇప్పుడు నెక్స్ట్ అక్కడికే వెళ్తున్నాము. ఏం జరిగిందంటే, ఇక్కడ జూసిక్ అని వాళ్ళు హంగేరియన్స్‌ని చంపి ఈ రివర్‌లో పడేశారనమాట. అది ఎందుకు, ఎలాగా, ఏంటి అని మొత్తం మీకు ఈ వీడియోలో ఎళ్లి అక్కడికి చూపించి మరి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాననమాట. సో ఇప్పుడైతే నేను అక్కడికే ఎళ్తున్నాను. సో మీకు అక్కడికెళ్ళి మొత్తం ఎక్స్‌ప్లెయిన్ చేసి మీకు చూపిస్తా అక్కడ ఎందుకని. వెళ్తున్నాం గైస్, మనం ఈ ప్లేస్ కనే చూస్తున్నాం ఈడ. ఇప్పుడు అదే ప్లేస్‌కి వెళ్తున్నాం. సో లెట్స్ సీ ఎలాగుంటదో ఏమోనాడా. మీకు నెక్స్ట్ వెళ్తున్నాం, కంటిన్యూగా వెళ్తున్నాం ఇప్పుడు అక్కడికే బై వాక్. ఈ బ్రిడ్జ్ అని చూడొచ్చు మీరు, బాగా మంచిగా ఉంది ఈడ. అసలెందుకు హంగేరియన్స్‌ని అక్కడ చంపేశారు, ఏంటి అని మీకు క్వెషన్స్ రావచ్చు. సో మీకు అక్కడ క్లియర్‌గా చూపిచ్చేస్తా. అక్కడ చూపిచ్చి ఏం జరిగింది, ఏంటని క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేసి అప్పుడు మీకే అర్థమైద్ది క్లియర్‌గా. సో ఐయామ్ గోయింగ్ దేర్, వెయిట్. సో ఫైనల్‌గా అయితే మనం ఇక్కడ ఉన్నాం ఇప్పుడు. మీరు ఇక్కడ చూడొచ్చు. ఆ కనపడే మొత్తం ఐరన్‌తో తయారు చేసిన షూ అనమాట. అవి ఫిక్సబుల్. మనం దాన్ని పీకలేం, ఏం చేయలేమనమాట. అలాగే ఫిక్స్ అయి ఉంటాయి. హంగేరియన్స్‌ని ఒక 100 ఇయర్స్ బ్యాక్ ఇక్కడే తోసి చంపేశారనమాట. 3,500 మంది పీపుల్ని ఇక్కడ చంపేశారనమాట ఇందులో తోసేసి రివర్‌లో. వాళ్ళ షూస్ మొత్తం ఆ రివర్‌లో వాళ్ళు చనిపోయాక షూస్ మొత్తం తేలుతుంటే వీళ్ళ కంట్రీ వాళ్ళు చూసి ఆ షూని ఇలాగా అక్కడ చూసేసి మొత్తము ఇలాగ వాళ్ళ మెమోరబుల్, వాళ్ళ గుర్తుగా ఇలా పెట్టారనమాట. యాక్చువల్‌గా వాళ్ళని చంపడానికి కారణం ఏంటంటే, 1944లో ఇజ్రాయెల్ నుండి జూడన్స్ అనేవాళ్ళు 20,000 మంది కంట్రీకి వచ్చేసి కంట్రీని మొత్తం వాళ్ళు ఆక్యుపై చేశారనమాట. ఇక్కడే ఉండి వాళ్ళు ఈ కంట్రీని కంట్రోల్ చేశారు. సో ఇక్కడున్న ప్రజలు ఏం చేశారు, 1944 డిసెంబర్లో ఇలా ఫ్రీడమ్ కోసం ఫైట్ చేస్తూ ఉంటే వాళ్ళు అపోజిషన్ ఉండకూడదని చెప్పేసి ఇజ్రాయెల్ వాళ్ళు జూసిక్స్ ఏం చేశారంటే, ఇక్కడ ఉన్న చిన్నపిల్లలు అందరినీ చంపేసి ఈ రివర్లో 3,500 మందిని చంపేసి ఈ రివర్లో పారేశారనమాట. అందులో వాళ్ళు పడేశాక, వాళ్ళు చనిపోయాక వాళ్ళ షూస్ అన్నీ అక్కడ తేలుతున్నాయన్నమాట అందరివి. సో వాళ్ళు చూసేసి దాన్ని వీళ్ళ మెమోరబుల్‌గా వీళ్ళు మన కోసం కష్టపడ్డారని చెప్పేసి వాళ్ళ మెమోరబుల్ కోసం అని చెప్పేసి దానిలోనే ఐరన్ షూస్‌గా మార్చి ఇలా వరుసగా పెట్టినారనమాట. ఈడే మొత్తం ఐరన్ షూస్ అనేవి మన పీకిన రావు, మొత్తం స్ట్రాంగబుల్ అనమాట. మీరు చూడొచ్చు ఈడ చిన్నపిల్లలు, పెద్ద పిల్లలు, అమ్మాయిలు అందరివి ఉంటాయి షూస్. వాళ్ళ మెమోరబుల్ అంతమందిని చంపేసి అందులో పడేశారనమాట. మీరు చూడొచ్చు వీళ్ళని ఇలా వీళ్ళు పూలు, క్యాండిల్స్ వెలిగించి వాళ్ళని రెస్పెక్ట్ఫుల్గా, మామూలుగా మనం అంటారు కదా పెద్దవాళ్ళ పండగ అని, అలాగా వీళ్ళని ఒక రెస్పెక్టెడ్తో వీళ్ళని ఎప్పటికీ వీళ్ళని ఇలానే చూస్తుంటారు అనమాట. మీరు చూడొచ్చు ప్రతి ఒక్క దగ్గర ఇక్కడ పూలు, వాళ్ళ దగ్గర క్యాండిల్స్ వెలిగిస్తూనే ఉంటారు వాళ్ళు కంటిన్యూగా. సో ఈ ఐరన్ షూస్ చూడాలని ఎంతోమంది ఇక్కడికి వస్తుంటారు అనమాట ఎవ్రీడే. ఇక విజిటింగ్ కోర్, ట్రావెల్కి వచ్చిన ప్రతి ఒక్కరు ఇక్కడికి వస్తూనే ఉంటారు. చూడొచ్చు మీరు ఇక్కడ అంత జనాలని. దానికోసమే వచ్చి అక్కడ హిస్టరీ తెలుసుకుంటారు. సపరేట్ గైడ్స్ కూడా ఉంటారు ఇక్కడ దానికి చెప్పనీకే, ఎక్స్ప్లెయిన్ చేయనీకే. ఇలా ఎన్నో ఉన్నాయి చెప్పుకుంటూ పోతే హంగేరీలో స్టోరీస్ చెప్పనీకే. మనం అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ వస్తున్నాం ఒకటి. సో చనిపోయిన వాళ్ళ కోసం అని చెప్పేసి సపరేట్గా ఒక మ్యూజియం అయితే వీళ్ళు కట్టారనమాట. అందులో వీళ్ళ నేమ్స్, వీళ్ళ డేట్ ఆఫ్ బర్త్ అన్నీ ఇచ్చారనమాట. ఉంటాయి అందులో మనం చూడొచ్చు. నెక్స్ట్ వీడియో అక్కడ వెళ్ళి చేద్దామని ఉంది. సో ఇలానే మనకి సపోర్ట్ చేస్తూ మీరుంటే మనం ఇంకా ఫ్యూచర్లో ఇంకా యూరోప్ గురించి మొత్తం మంచి మంచి వీడియోలు అయితే అప్లోడ్ చేస్తాం మన ఛానల్లో. అంతవరకు మీరు మాకు సపోర్ట్ చేస్తూ ఉండండి. సో ఇలాంటి వీడియోస్ కోసం వెయిట్ చేయండి. థ్యాంక్ యూ. సియాస్తో మిండానికి.